పొద్దున్నే ఒక విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యకు సంబంధించిన అంటే ఆయన ఏజ్కి సంబంధించిన రకరకాల సమస్యలు రావడం, సడన్గా కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఉదయం 3:30 ఆయన ప్రాణాలు కోల్పోయారు. మనందరికీ తెలుసు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన చాలా బలంగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన పిసిసి అధ్యక్షుడిగా, రాజశేఖర రెడ్డి సిఎల్పి లీడర్గా, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఇద్దరి కాంబినేషన్ ఎప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకి గుర్తుంటుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆనాడు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో తర్వాతి కాలంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం, కొంత ఈ వ్యవహారం అంతా నడిచింది. సరే, ఏది ఏమైనా ఒక బలమైన నాయకుడిగా ఆయనకి ముద్ర ఉన్నది, ఒక బలమైన బీసీ నాయకుడిగా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఓవరాల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తీరు, ఆయన అందరినీ కలుపుకొని పోయే తత్వం, ఇవన్నీ కూడా సో ఆయన పేరును నిలబెట్టాయి. సో డి శ్రీనివాస్ గురించి మనం చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇవాళ కొన్ని పేపర్స్లో కూడా, వెబ్సైట్స్లో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. గుండెపోటుతో మాజీ పిసిసి చీఫ్ డిఎస్ కన్నుమూత. మాజీ పిసిసి చీఫ్ కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ 75 సంవత్సరాల ఆయనకి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. నా తండ్రి గురువు, అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావని అరవింద్ తన ఎక్స్లో కన్నీటి పర్యంతమయ్యారు. 1948 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించిన డిఎస్ నిజాం కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఉమ్మడి ఏపీలో 2004, 2009లో ఆయన మంత్రిగా పనిచేశారు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2023లో మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. సో ఆయన కాంగ్రెస్లో చేరడం ఇదన్నది కూడా కొంత వివాదాస్పదమైన అన్నాడు. సరే, ఏదేమైనా ప్రస్తుతం ఆయన రెండో కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. సో బేసిక్గా ఇప్పటికే దాదాపు ఒక 2-3 సార్లు హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినట్టున్నారు శ్రీనివాస్ గారిని. ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో వెబ్సైట్స్లోనే మనకి ఈ వార్త ప్రధానంగా కనబడుతున్నది, ఆంధ్రజ్యోతిలో కూడా. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన ట్వీట్ ఏంటంటే, అరవింద్ ట్వీట్: అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు, అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది కూడా మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం. సో ఒక మంచి బీసీ లీడరు, సీనియర్ లీడరు, సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో చాలా కీలక పాత్ర పోషించిన లీడర్ ఇక లేరు అన్న వార్త కొంత కాంగ్రెస్ శ్రేణులకి ఇబ్బంది కలిగించే అంశం. చలో, ఇవాళ